దేశంలో సామూహిక వినాయక ఉత్సవాలను 1893లో మహారాష్ట్రలో తొలిసారిగా జాతీయవాది సామాజిక సంస్కర్త బాలగంగాధర్ తిలక్ ప్రవేశపెట్టారు. దానికి ఒక కారణం ఉంది. జాతీయ స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారు పెద్ద సంఖ్యలో జనాలు గుమ్మిగూడే కార్యక్రమాలను నిషేధించారు. దీంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జనాలను సమీకరించడం చాలా కష్టంగా మారింది. అప్పుడు సాంస్కృతిక ఉత్సవాలకు మాత్రమే వెసులుబాటు ఉండేది. ఈ విషయాన్ని గ్రహించిన బాలగంగాధర్ తిలక్ ఆ కాలంలో ఇళ్లలో జరుపుకునే వినాయక పండుగను సామూహిక పండుగ చేయడం వల్ల ప్రజలందరూ ఉత్సవాలకు వస్తారు. దీంతో ప్రజల్లోకి వెళ్ళి జాతీయ చైతన్యం కలిగించడం సులభం అవుతుందని, అలాగే వినాయకుడి పూజ ప్రజలందరికీ ఆత్మవిశ్వాసాన్ని, ఐక్యతను కలిగిస్తుందని ఆయన భావించారు. సామూహిక వినాయక చవితి మహారాష్ట్రలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా విస్తరించింది. అలా తిలక్ వినాయక చవితిని ఒక సాంస్కృతిక పండుగ నుంచి సామాజిక జాతీయవాద ఉద్యమంగా మార్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమానికి బలమైన స్ఫూర్తిగా నిలిపారు. ఇది వినాయక ఉత్సవాలకు సంబంధించిన చరిత్ర ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.